ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం అందరికీ. మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం ఓ పవిత్ర స్థలాన్ని దర్శించబోతున్నాం. అది రాజమండ్రిలో ఉన్న ఒక ఇస్కాన్ ఆలయం. ఇక్కడి శాంతి, భక్తి, శ్రీకృష్ణ పరమాత్ముని మహిమలు మన అందరి హృదయాలను తాకుతాయి. మీరు ఈ ఆధ్యాత్మిక యాత్రలో మా వెంట రండి. ఇస్కాన్ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎడమవైపు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యశక్తితో ఈ పర్వతాన్ని పైకి ఎత్తి ఆ కాలంలో ప్రజలను కాపాడాడు. ఆ పర్వతం పేరు గోవర్ధన పర్వతం. ఈ శిల్పం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అది చూస్తే భక్తులు ముగ్ధులైపోతారు. రాజమండ్రి ఇస్కాన్ ఆలయం ప్రధాన ప్రవేశ ద్వారం ఎంతో అందంగా, ఆధ్యాత్మికంగా అలంకరించబడింది. ద్వారం వద్ద శ్రీకృష్ణ భగవానుని శిల్పం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది. ఇక్కడి శాంతి వాతావరణం భక్తుల హృదయాలను తాకుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రవేశ ద్వారం ద్వారా మీరు పూజ స్థలానికి చేరుకుంటాము. ఈ పవిత్రతన భావనను మనం అనుభవించవచ్చు. కనిపిస్తున్న మెట్లు మార్గం ద్వారం మనం దేవాలయాలోనికి వెళ్తాము. మనకి దేవాలయ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మార్గం కనిపిస్తుంది. ఇంకా ప్రదక్షిణ మార్గంలో దశావతారాలను దర్శించుకునే భాగ్యం మనకు లభిస్తుంది. కనిపిస్తున్న ఈ మార్గం ప్రదక్షిణ చేయడానికి మార్గం. ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు మనకు కలిగే అనుభూతి చాలా పవిత్రంగా, శాంతియుతంగా ఉంటుంది. దైవ సన్నిధిలో మనం తిరుగుతున్నామని, మన ఆత్మ శుద్ధి చెందుతోందని భావన కలుగుతుంది. ప్రతి అడుగు భక్తితో నిండినదిగా అనిపిస్తుంది. మనసుకు ఓ విశేషమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. దేవాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం చాలా గొప్ప స్థలంలో, ఎత్తులో, గౌరవప్రదంగా ఉంటుంది. రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రము. ఇది శ్రీకృష్ణుడి భక్తులకు ఒక పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శ్రీవారి చక్కని విగ్రహాలు, శుభ్రత, శాంతియుత వాతావరణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులను ఆకర్షిస్తోంది. ఇస్కాన్ రాజమండ్రి టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఎంతో పెద్దదిగా గుర్తింపు పొందింది. ఇది దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది సౌత్ ఇండియాలో అతి పెద్ద ఇస్కాన్ టెంపుల్స్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, రాధాదేవి, శ్రీచైతన్య మహాప్రభు విగ్రహాలను దర్శించవచ్చు. భక్తులు ప్రదర్శించే నిత్యసేవలు, హరినామ సంకీర్తనలు, భగవద్గీత ప్రవచనాలు ఈ ఆలయ ప్రత్యేకత. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అందంగా ఉంటుంది. గోపురాలు, శిల్పకళా నిర్మాణాలు ఆధునికతతో మేళవించి ఉంటాయి. ఒకసారి తప్పక సందర్శించాల్సిన ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది మారింది.
దశావతారాల గోపురాలు చూస్తే మనసు మైమరచిపోతుంది. ప్రతి అవతారాన్ని లయేట్గా, శిల్పకళతో చక్కగా తయారు చేశారు. వాటి రంగులు, రూపాలు, ఆలయ గోపురంపై ఉన్న నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. భక్తులు చూసే సరికి ఆ దివ్యమైన రూపాలు హృదయాన్ని తాకతాయి. ఇవన్నీ కలిసి గోపురాన్ని మరింత భక్తిశ్రద్ధలతో నిండినదిగా, అందంగా మారుస్తాయి. శ్రీకృష్ణుడు చిన్నప్పట్లో విషసర్పమైన కాళీయుని యమునా నదిలో శిక్షించాడు. అతని ఫనులపై నాట్యం చేసి గర్వం చూర్ణమేశాడు. చివరికి కాళీయుడు శరణు కోరి నదిని వదిలిపెట్టాడు. ఇస్కాన్ దేవాలయంలోని అక్వేరియం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది దేవాలయ పరిసరాల్లో శుభ్రంగా నిర్వహించబడే ప్రాంతంలో ఉంటుంది. అందులోని రంగురంగుల చేపలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ చేపలు నీటిలో సేదతీరుతూ తిరుగుతున్న తీరు పిల్లలకే కాదు, పెద్దలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆక్వేరియం దగ్గర శుభ్రత, ప్రశాంతత ఉండటంతో అక్కడ గడిపే క్షణాలు విశ్రాంతికరంగా అనిపిస్తాయి. ఇది భక్తులకు ఒక చిన్న అందమైన విహారంగా, పిల్లల కోసం ఆసక్తికరమైన కోణంగా మారుతుంది. దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుని ఎదుట కనిపించే సోనో దివ్యరూపం చూసినప్పుడు హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆయన ముఖచందం, చిరునవ్వు, కరుణతో నిండిన కళ్ళు మన మనసు మంత్రముగ్ధులను చేస్తాయి. పక్కన రాధాదేవితో కలిసి ఉన్న ఆ జంట దివ్యమైన ఆరాధ్య రూపంలా కనిపిస్తుంది. ఆ స్థలం ఎంతో శుభ్రంగా, శాంతియుతంగా ఉంటుంది. మంగళవాద్యాలు, హరినామ సంకీర్తనలతో ఆ వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. అక్కడ గడిపిన ప్రతి క్షణం మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. కృష్ణ పరమాత్మను ఒకసారి చూసిన తరువాత మనసు అక్కడే మానిపోతుంది. ఇస్కాన్ దేవాలయంలో గోశాల ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ గోవులను ప్రేమగా పోషిస్తారు. భక్తులు గోపూజ చేస్తారు. శ్రీకృష్ణుడు గోపాలుడు కావడం వల్ల గోసేవకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అక్కడి శాంతి, స్వచ్ఛత మనసుని ఆకర్షిస్తుంది.
ఇస్కాన్ ఆలయం ప్రధాన ప్రవేశద్వారం తర్వాత మీరు వెళ్లే దారి ఇలా కనిపిస్తుంది. ప్రవేశద్వారం నుండి ముందుకు అడుగుతుంటే మీరు పెద్ద ప్రాంగణంలోకి చేరుతారు. రాజమండ్రి ఇస్కాన్ దేవాలయంలోని ప్రదర్శన, ఎగ్జిబిషన్, భక్తులకు ఆధ్యాత్మికతను, విజ్ఞానాన్ని కలగజేసే ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రదర్శన దేవాలయ భవనం యొక్క సెల్లార్లో ఏర్పాటు చేయబడింది. ఈ వేద ప్రదర్శనలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మరియు శ్రీచైతన్య మహాప్రభు లీలలను చిత్రాలు, శిల్పాలు మరియు వివరణలతో చూపిస్తారు. ఇది విద్యార్థులు, భక్తులు మరియు సందర్శకులకు ఆధ్యాత్మిక విజ్ఞానం అందించేలా రూపొందించబడింది. ఇస్కాన్ రాజమండ్రి దేవాలయం దక్షిణ భారతదేశంలో బెంగళూరు మరియు తిరుపతి తర్వాత మూడవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయంగా గుర్తింపు పొందింది. దీనిలో దశావతారాల గోపురాలు, గోవింద గిఫ్ట్ స్టాల్, మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని లీలలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.